వంటకు స్వాగతం. ఒక్క మూకుడు పెట్టుకోవాలి. ఫస్ట్ నూనె తగినంత పోసుకోవాలి. 2 పావులు. అరకిలో చికెన్ వండుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఒక పెద్దది ఉల్లిపాయ కట్ చేసుకున్న, 3 పచ్చిమిర్చి కట్ చేసుకున్న, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. చిటికెడు జీలకర్ర చిటపటలాడాలి. ఒక 2 బగారాకులు వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది బగారా నూనెలో వేస్తే. పోపుల ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేపుకోవాలి. 5 నిమిషాలు వేపుకున్న తర్వాత మంచిగా బ్రౌన్ కలర్ రావాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేటందుకు 5 నిమిషాలు పడుతుంది. పోపుల ఉల్లిపాయలల్లో ఉప్పు వేస్తారు కానీ అది టేస్ట్ ఉండదు చికెన్కు. ఇప్పుడు వల్లిపోవడానికి వేడితోనే ఫ్రై అయిపోవాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాతనే చికెన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాను చూడండి ఫ్రెండ్స్. అల్లం వేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకోవాలి. వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వేస్తున్నా 1/2 కేజీ చికెన్కు. బ్రౌన్ కలర్ రావాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్లం ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాము. ఇప్పుడు ఫస్ట్ చికెన్ వండి పెట్టాను చూడండి. తగినంత పసుపు వేస్తున్నా. 1 స్పూన్ 1/2 కేజీ చికెన్కు స్పూన్ పసుపు వేసిన. ఫ్రై చేస్తున్నా. ఫ్రై అయిన తర్వాత చికెన్ వేస్తా చూడండి. చికెన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేస్తున్నా చూడండి. చికెన్ తర్వాత ఫ్రై అయినాక ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాలు మగ్గాలి. ఫస్ట్ ఇప్పుడు చికెన్కు తగ్గినంత ఉప్పు వేస్తా చూడు. సరిపడా ఉప్పు 1/2 కేజీ చికెన్కు వేస్తానా చూడండి. ఉప్పు వేస్తే వాటర్ బయటకు వస్తుంది. మంచిగా ముక్కకు పడుతుంది. మంచిగా ఉడుకుతుంది చికెన్. ఉప్పు వేసుకున్నాక ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు. ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక 2 టమాటాలు వేసుకోవాలి. రెండు టమాటాలు ఇప్పుడు తీసుకున్నా కట్ చేస్తున్నా చికెన్లో వేసుకొని
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోవచ్చు. నాకు ఈ విధంగానే నచ్చుతుంది కట్ చేయడం. ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక ఇప్పుడు తగినంత కారం, ఒక అర కేజీ చికెన్కు 1 స్పూన్ కారం. మేము ఇంట్లో పట్టించిన కారమే ఇది. చికెన్కు అర కేజీ చికెన్కు 1 స్పూన్ కారం. తర్వాత ధనియాల పౌడర్ 1 స్పూన్, 1 స్పూన్ ధనియా పౌడర్. తర్వాత మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ గరం మసాలా గురించి చెప్తాను. గరం మసాలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కారము, ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ వేసాను. వేసిన తర్వాత కలుపుకుంటున్నాను. అన్నీ ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్, చిన్న గ్లాస్ వాటర్ పోస్తాను. చూడండి, గుమ్మగుమ్మలాడే చికెన్ చేస్తాను చూడండి. అన్నీ కలుపుకొని అన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా వేగిపోయిన తర్వాత వాటర్ పోస్తాను 1 గ్లాస్. ఫ్రైకి, ఈ కర్రీ ఫ్రైకి కాబట్టి చాలు ఉడుకుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫ్రై అయిపోయింది చికెన్. ఇప్పుడు మూత పెట్టుకున్నాను. ఒక 5 నిమిషాలు ఉడకాలి. ఉడికిన తర్వాత పుదీనా మూత తీస్తాను. మూత తీసిన తర్వాత కలుపుకుంటున్నాను. కలిపిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేసినాక మరో 5 నిమిషాలు ఉడకనిస్తాను. కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకాలి. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే చికెన్ తయారవుతుంది చూడు. చాలా రుచిగా ఉంటుంది చికెన్. మస్తు బాగుంది చూడండి. మంచిగా ఉడికింది చికెన్. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత మరో 5 నిమిషాలు ఉడకాలి. లాస్ట్లో వేస్తే ఇంత టేస్ట్ ఉండదు కర్రీ. ఫస్ట్ వేసిన తర్వాత 5 నిమిషాలు ఉడకనిచ్చినాక దించేటప్పుడు చూపెడతాను చూడండి. ఉడుకుతుంది చికెన్. ఇప్పుడు మూత పెట్టుకుంటా. మూత పెడుతున్నా చూడండి. గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ. ఉడికిపోయిందండి చూడండి. చాలా బాగా ఉడికింది చికెన్. ఫ్రై అయింది. దగ్గరకు వస్తుంది కాస్త. మీకు నచ్చినట్టు గ్రేవీ ఉంచుకోగలరు. మాకు ఇలాగే నచ్చుతుంది. ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు గ్రేవీ. చూడండి, ఉడికిపోయింది చికెన్. చాలా రుచిగా తయారైంది. ఫ్రై అయిపోయింది. అన్నీ ఫస్టే వేసినాం కాబట్టి అందులో వేయడానికి ఏం లేదు. మంచిగా ఉడికింది. ఏం అవసరం లేదు. మంచిగా సింపుల్గా వండుకోవచ్చు చికెన్.
అన్ని కర్రీస్ లాగా కాదు, సింపుల్గా వండుకోండి చికెన్, గుమ్మగుమ్మలాడే చికెన్ చాలా రుచిగా తయారై